ఎస్‌క్యూఎల్‌లో స్టోర్డ్ ప్రొసీజర్స్ చాలా మందికి చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. కానీ ఈ వీడియోలో నీకు అర్థమయ్యేలా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయి. అసలు స్టోర్డ్ ప్రొసీజర్ అంటే ఏంటి? మనం జావాలో, సీలో చూసుకుంటే మనకి ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంటది. ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? ఫంక్షన్ రాసి, ఫంక్షన్ లోపల ఏదైనా సెట్ ఆఫ్ కోడ్ రాసుకొని, ఆ కోడ్‌ని మళ్ళా యూజ్ చేయనీకి మనం ఏం చేస్తాం? జస్ట్ ఫంక్షన్ కాల్‌ని రాసుకుంటాం. జస్ట్ ఫంక్షన్‌ని కాల్ చేస్తే, ఫంక్షన్ లోపల ఉన్న కోడ్ అంతా మనకి ఎగ్జిక్యూట్ అయితదనమాట. సో రైటింగ్ మల్టిపుల్ టైమ్స్ అంటే మనం ఆ కోడ్‌ని మల్టిపుల్ టైమ్స్ రాయకుండా ఫంక్షన్‌లో రాసుకొని జస్ట్ ఫంక్షన్‌ని కాల్ చేసుకుంటే మనకి ఎంత టైం సేవ్ అయింది. సో అలానే మనకి ఎస్‌క్యూఎల్‌లో కూడా ఈ స్టోర్డ్ ప్రొసీజర్ అనే కాన్సెప్ట్ ఉంది. స్టోర్డ్ ప్రొసీజర్ అంటే ఏంటి? మనం సపోజ్ నేను రోజు ఒక క్వెరీ రన్ చేయాలి. నేను సెట్ ఆఫ్ క్వెరీస్ రన్ చేయాలి. సెట్ ఆఫ్ టాస్క్స్ చేయాలి. సో ప్రతిరోజు ఆ క్వెరీస్ రన్ చేస్తుంటే నాకు పిచ్చ బోర్ వచ్చేస్తది. సో నేనేం చేస్తా అంటే ఆ క్వెరీస్ అన్నిటిని ఒక స్టోర్డ్ ప్రొసీజర్స్‌లో స్టోర్ చేసుకుంటా. అప్పుడేం చేస్తా నేను ఆ ప్రొసీజర్‌ని కాల్ చేస్తే నేనైతే ఏవైతే ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ అందులో సేవ్ చేసుకున్నానో ఆ ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ అనేటివి రన్ అయితాయనమాట. అంత సింపుల్‌గా ఉంటదనమాట స్టోర్డ్ ప్రొసీజర్.